श्रीगुरुभ्यो नमः। हरि ओम। वागर्धाविव संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। అందరికీ నమస్కారం। ఈ రోజు మనం 5/6/2017 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం। ఈ రోజున హేమలంబ నామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, శుక్లపక్షము, ఏకాదశి ఉదయం 9:42 వరకు ఉండి తదుపరి ద్వాదశి ప్రారంభమవుతోంది। ఈ రోజున చిత్తా నక్షత్రం సాయంకాలం 5:45 వరకు ఉండి తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతోంది। ఈ రోజున వర్జము రాత్రి 12:01 నుంచి రాత్రి 1:45 వరకు వ్యాప్తిగా ఉన్నది। దుర్ముహూర్తం ఈ రోజు 2 పర్యాయాలు ఉంటుందండి। ఈ రోజు మధ్యాహ్నం 12:32 నుంచి 1:23 వరకు వ్యాప్తిగా ఉన్నది మరియు మధ్యాహ్నం 3:07 నుంచి 3:59 వరకు రెండవసారి దుర్ముహూర్తం కూడా ఉన్నదన్న విషయాన్ని గ్రహించుకోండి। ఈ రోజు రాహుకాలం ఉదయం 11:45 నుంచి 12:32 వరకు వ్యాప్తిగా ఉన్నదనే విషయాన్ని గ్రహించుకోండి। ఈ రోజు రాహుకాలం ఉదయం 7:14 నుంచి 8:51 వరకు వ్యాప్తిగా ఉన్నదనే విషయాన్ని గ్రహించుకోండి। ఈ రోజు ద్వాదశ రాశి వారి రోజువారి ఫలితాల భాగంగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి। ముఖ్యంగా మేషరాశి వారికి శుభమైనటువంటి కళ్యాణ ప్రక్రియ మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది। శుభమైనటువంటి మిత్రుల కలయిక బాగా ఉంటుంది। అనుకోని అతిథి సాంగత్యం బాగా కనబడుతుంది। వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి కనబడుతుంది। వాహనంలో కొనుగోలు కానీ లేదా క్రయ విక్రయాల్లో కానివ్వండి మంచి అనుకూలవంతంగా ఉంటుంది। అలాగే ఈ రాశి వారికి కళ్యాణ ఘడియల వల్ల ఈ రోజు చర్చలు జరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి। కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండబోతుంది। ముఖ్యమైనటువంటి సమాచారాలు కుటుంబ సభ్యుల మధ్య ఇచ్చిపుచ్చుకునేటువంటి అవకాశాలు బాగా మెండుగా కనబడుతున్నాయి। ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి మంచి సానుకూలత అడుగు పడుతుంది। కొత్తగా ఉద్యోగం చేయాలనుకున్న వారికి మంచి సమయంగా చెప్పబడుతోంది। నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి కూడా బాగా గోచరిస్తోంది। ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి మంచి ఇంక్రిమెంట్, ఆర్థిక లావాదేవీల ప్రయోజనాలు బాగా ఉన్నాయి। షేర్ మార్కెట్ లో డబ్బులు పెట్టుబడులు పెట్టవచ్చును। అధిక ఆనందమైనటువంటి లాభాలు స్వీకరించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। ఈ రాశి వారికి ముఖ్యంగా విదేశీ ప్రయాణం సానుకూలవంతంగా ఉంటుంది। విద్యార్థులకు చేసేటువంటి ప్రయాణం తప్పకుండా మంచి సుప్రయోజనం కలుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోండి। విద్యార్థులకు చేసేటువంటి విదేశీ ప్రయాణం మంచి అనుకూలవంతంగా ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతోంది। వ్యాపారస్తులు సరే మంచి వ్యాపార అభివృద్ధిలో ఉండే అవకాశాలు ఉన్నాయి। రాజకీయ నాయకులు మంచి ప్రోద్బలం ఉంటుంది। ప్రైవేట్ సంస్థల్లో పనిచేసేటువంటి సెక్యూరిటీ సంస్థల వారికి మంచి సానుకూలవంతంగా ఉంటుంది। సిబిఐ గానీ ఇతర వ్యక్తిత్వంలో ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు మంచి అనుకూలమైనటువంటి కాలంగా గడిపే అవకాశాలు, ఉన్నత ఉద్యోగ స్థానానికి వెళ్లేటువంటి అవకాశాలు బాగా ఈ రాశి వారికి గోచరిస్తోంది। ఈ రాశి వారిలో ముఖ్యంగా దవడ సంబంధమైన విషయాల్లో కొంత నొప్పి బాగా ఉండే అవకాశం ఉంటుంది। వైద్యుడు సంప్రదించే ప్రయత్నం చేయండి। ఎడమ చెవిలో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది। తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా స్వస్థత చేకూరే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। ఈ రాశి వారికి ఉదయం 9:59 నుంచి 11:07 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి 5 అంకె అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ సమయాన్ని ఈ అంకెల సద్వినియోగం చేసుకుని తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను। వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। వృషభ రాశి వారికి ముఖ్యంగా శత్రువుల మూలకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। మీ చేజేతుల మీ మాటల వల్ల అవతల వ్యక్తులు శత్రువులుగా మార్చుకుంటున్నారు। దాని ద్వారా మీరు అనారోగ్యాన్ని, శత్రువుని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోండి। మౌనంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, తద్వారా మంచి సానుకూలవంతమైన ఫలితాలు ఏర్పడతాయి। అలాగే ఈ రాశి వారిలో సంతానం కోసం చేసేటువంటి ప్రయత్నం సానుకూలవంతంగా ఉంటుంది। అనుకూలవంతమైనటువంటి పుత్ర సంతాన ప్రాప్తి మీరు పొందే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి। ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లలో, మ్యూచువల్ ఫండ్స్ లలో పెట్టుబడి పెట్టే ప్రయత్నాన్ని విరమించుకోండి। అనవసర ఆర్థిక నష్టమే తప్ప లాభం లేదన్న విషయాన్ని గ్రహించుకోండి। ముఖ్యమైనటువంటి వాతావరణ విషయంలో మీరు వాహనాన్ని నడిపే విషయంలో మాత్రం తగు జాగ్రత్త తీసుకోండి। వీల్స్ సంబంధించిన అలైన్మెంట్స్ కానివ్వండి, అంటే వాహన చక్రంతో మీరు ప్రమాదాన్ని పొందే అవకాశాలు సుస్పష్టంగా గోచరపడుతోంది। కాబట్టి చాలా జాగ్రత్తగా మీ ప్రయాణాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించుకుంటే చాలా సత్ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను। అలాగే ఈ రాశి వారిలో కళ్యాణ సంబంధ విషయాల్లో మంచి అనుకూలవంత ఫలితాలు ఏర్పడుతున్నాయి। ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి, వృత్తి ఉద్యోగాలు ఉన్న వారికి మంచి సానుకూలవంతమైన ప్రమాణాలు ఏర్పడే అవకాశం ఉంటుంది। స్పెక్యులేషన్స్ లలో, మిగతా విషయాల్లో అధికమైన పెట్టుబడులు పెట్టి ప్రయోజనాన్ని విరమించుకోవడం చాలా మంచిది। అలాగే ఎవరైనా నూతన వ్యక్తి పరిచయం మిమ్మల్ని ఇబ్బందులకు పాలు చేస్తుండొచ్చు। కాబట్టి అన్య స్త్రీ పరిచయం కానీ, అన్య పురుష పరిచయం కానీ మీరు చేసుకోకపోవడం చాలా మంచిదనే విషయాన్ని గ్రహించండి। అలాగే ఈ రాశి వారిలో ఏదైనా
ఉన్నతమైనటువంటి పెట్టుబడులు పెట్టే విషయంలో పెద్దల ఆశీస్సుల్ని, పెద్దల సలహాలని, సంప్రదింపులు జరిపిన తర్వాతే వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మంచి అనుకూలవంతమైనటువంటి పవనాలు వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఎడమ మోచేతిలో ఉన్నటువంటి ఇబ్బంది తిరోగమనం చేసేయడం అంటే ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం బాగా కనబడుతుంది. కాబట్టి వైద్యుని సంప్రదించండి, తప్పకుండా మీరు స్వస్థత పొందే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారిలో దాదాపుగా ఉదయం సమయంలో 11:07 నుంచి 12:29 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1, 5 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, సత్ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మిథున రాశి వారికి మీ పౌరుషం, మీ ఆత్మాభిమానం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త వహించండి. పెద్దలని ఆచితూచి మాట్లాడండి, గౌరవించి మాట్లాడండి, సాన్నిధ్యంగా వారితో ప్రేమగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పిల్లల్ని దండించే ప్రయత్నాన్ని విరమించుకోండి. అనవసరంగా పిల్లల పైన మీ ప్రతాపాన్ని చూపించే ప్రయత్నాన్ని వదులుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారికి అన్యోన్య దాంపత్య సుఖ జీవనం బాగా ఉంటుంది. కాకపోతే ఎదుటి వ్యక్తి ఇచ్చినటువంటి అనవసరపు సలహాల వల్ల మీ ఇద్దరి మధ్య అనుకోని ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. మీ మీద మీకు అధికమైనటువంటి ఆత్మవిశ్వాసం కూడా మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేసే అవకాశం ఉంది. ఆచితూచి వివరించండి. వ్యాపార భాగస్వామితో కానీ, జీవిత భాగస్వామితో కానీ జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. లేనిపోని నిందారోపణలు చేయడం అనేది మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. అనుకోని శత్రువుల మూలకమైనటువంటి ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయి. లేనిపోని ఇతరుల సలహాలు నమ్మకండి. అధిక ఆశావాలుగా ఉండకండి. లేనిపోని ఆర్థిక నష్టాన్ని కొని తెచ్చుకునేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో పెట్టుబడులు అంతగా మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. అధిక పెట్టుబడులు ఆశించి అందులో పెట్టుబడి పెట్టి నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో కూడా ముఖ్యంగా మీరు కంటి సంబంధ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. లేదా పంటి, కన్ను సంబంధ విషయాల్లో లేదా ఉదర సంబంధ వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వైద్యుని సంప్రదించే ప్రయత్నాన్ని చేయండి. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి మంచి ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. కానీ ప్రమోషన్ మాత్రం వచ్చే అవకాశాలు కనబడటం లేదు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆర్థిక నష్టము, ఉద్యోగ నష్టం కూడా కనబడుతోంది. మీ పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త పడండి. మౌనంగా ఉండండి. మీరు చేసేటువంటి పనిలో పూర్తిగా నిమగ్నం అవ్వండి. మీ మనసును లగ్నం చేసి మీ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయండి. తత్ఫలితంగా మీరు పై అధికారుల మన్ననలు పొందే అవకాశము, భవిష్యత్తులో మంచి ఉద్యోగ ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనం కన్నా మానసిక అనారోగ్యం ఎక్కువ కనబడుతోంది. తొందరపాటుతనంతో మీరు చేసే ప్రతి పని కూడా కొంత అసౌకర్యానికి గురవుతుంది. తద్వారా మీరు నష్టాన్ని కొని తెచ్చుకుంటారు ఆరోగ్య అన్యమనస్కంగా. అలాగే ఈ రాశి వారిలో స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్ లో అధిక పెట్టుబడి పెట్టే ప్రయత్నాన్ని విరమించుకోవాలి. దానివల్ల ప్రయోజనం కనిపించడం లేదు, నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి ఏదైనా ఒక శుభమైనటువంటి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం ఉంటుంది. ఉన్నత అధికారుల ఇళ్లలో కానివ్వండి, రాజకీయ నాయకుల మధ్య కానివ్వండి, మీరు ఆహ్లాదకర వాతావరణం ఉండే అవకాశాలు బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. మీరు అక్కడ మంచి పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారిలో ఎవరైనా పోలీసు వ్యవస్థలో పనిచేసేవారు కానీ, న్యాయ వ్యవస్థలో పనిచేసేవారు కానీ ఆకస్మిక దాదాపుగా వాహన ప్రమాదం చిక్కుకునే అవకాశం ఉంటుంది. మీ ప్రయాణాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం కానీ లేదా ఆ ప్రయాణాన్ని ఈ రోజు వరకు ఆపుకొని మరునాడు ముందుకు వెలిగే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ప్రయాణం చేకూరుతుంది. లేదా డ్రైవర్ ను నియమించుకొని ఆ ప్రయాణాన్ని మొదలుపెట్టండి. ఆచితూచి ప్రయాణం చేయండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఈ రాశి వారికి ఉదయం సమయంలో 5:39 నుంచి 7:28 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5, 7 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించి సత్ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. కర్కాటక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారి తొందరపాటు నిర్ణయం వల్ల ఆర్థిక నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంటుంది. ఇతరులను మెప్పు పొందడానికి మీరు ఆర్థిక నష్టాన్ని కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. అనవసరపు ఆలోచనల వల్ల మీరు మనసుని పాడు చేసుకునే అవకాశం కనబడుతోంది. ఎవరో ఏదో అనుభూతున్నారనే అనుమానాస్పదంతో ఉండేటువంటి మీ జీవనం ఈ రోజున ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. చేసే ప్రయాణంలో నష్టం కనబడుతోంది. అనవసరపు రాద్ధాంతం చేసుకుంటున్నారు. అవతల వ్యక్తి మిమ్మల్ని గౌరవించలేదన్న భావనతో మీరు అవతల వ్యక్తిని తృణీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే అవతల వ్యక్తులు మీ ఉన్నత స్థానానికి, ఉన్నత ఉద్యోగ అభివృద్ధికి వారు మీ ప్రయత్నం చేస్తున్న విషయాన్ని గ్రహించండి. మీ పై అధికారుల నుంచి వచ్చేటువంటి మన్ననలు పొందే ప్రయత్నాన్ని చేయండి. వారితో సాన్నిధ్యంగా ఉండే అనుకూలమైన వాతావరణంతో ఉండే అవకాశాన్ని వినియోగించుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారిలో ధనాగమం బాగా ఉంటుంది. నూతన వస్తు వాహన ప్రాప్తి కనబడుతోంది. సువర్ణ ఆభరణ ప్రాప్తులు కనబడుతోంది. బహుమానంగా లేదా కొనుగోలు ప్రక్రియ ద్వారా మీ ఇంటికి ఒక వస్తువు వచ్చే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి మీరు మంచి సమాచారాన్ని అందుకుంటారు. ఆర్థిక లావాదేవీల ప్రయోజనం బాగా ఉంటుంది. షేర్ మార్కెట్ లో, స్పెక్యులేషన్స్ లో మంచి ఆర్థిక వెసులుబాటు కనబడుతోంది. స్వల్ప లాభాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఆ షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టవచ్చును. ఈ రాశి వారిలో ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఏం లేకున్నప్పటికీ
ఆరోగ్య సమస్యలు స్వల్పంగా వెంటాడుతున్నాయి. ముఖ్యమైనటువంటి మోకాల సంబంధ విషయంలో కానివ్వండి, ఎడమ భుజంలో కానివ్వండి లేదా ఎడమ చెవిలో కానివ్వండి మీకు స్వల్పమైనటువంటి అస్వస్థత చేకూర్చే అవకాశం కనబడుతోంది. ఆ అస్వస్థత వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల మీరు వైద్యుడు సంప్రదించి స్వస్థత చేర్చే ప్రయత్నాన్ని చేసుకోండి. ఈ రాశి వారిలో ముఖ్యంగా 11:53 నుంచి 12:07 స్వల్ప వ్యవధి మాత్రమే, అత్యల్ప శుభ వ్యవధి మాత్రమే కనబడుతోంది. ఈ శుభ సమయంలో 2 మరియు 7 అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభం చేయండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా సింహరాశి వారికి అనుకోని వ్యక్తుల నుంచి వచ్చే అవమానాలు ఎక్కువ కనబడుతున్నాయి. లేనిపోని నిందారోపణలు జరిగే అవకాశం ఉంటుంది. అనవసరపు వ్యక్తులతో మీరు చేసేటువంటి సంభాషణ మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తోంది. ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి కొంత అసౌకర్యంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సంస్థల వారికి ఉద్యోగం కూడా ఊడిపోయే ప్రమాదం కనబడుతోంది. మీరు చేసేటువంటి పనులు సత్ఫలితాన్ని పొందలేకపోవడం వల్ల మీరు ప్రైవేట్ ఉద్యోగస్తులు అందరూ కూడా ఉద్యోగాన్ని పోగొట్టుకునేటువంటి అవకాశాలు బాగా స్పష్టంగా కనబడుతున్నాయి. కాబట్టి పై అధికారుల యొక్క నియమావళితో మీరు చేసేటువంటి పనిలో మనసు లగ్నం చేయండి. తద్వారా మీకు మంచి ప్రయోజనం చేకూరుతోంది. అలాగే రాశి వారికి స్పెక్యులేషన్స్ కానీ షేర్ మార్కెట్ కానీ అంత లాభదాయకంగా కనబడటం లేదు. అనవసరపు నష్టాలు పొందే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో మీరు పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిది. అలాగే రాశి వారికి దూర విదేశీ ప్రయాణాలు కూడా సానుకూలవంతంగా లేవు. దానివల్ల ఆర్థిక నష్టము, మానసిక నష్టము, శారీరక ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన వస్తువుల్ని పోగొట్టుకునే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. సాయంకాల సమయం తర్వాత బంధుమిత్ర సమాగమము, ఉన్నత వర్గీయ వారితో చర్చలు, దానివల్ల ఆహ్లాదకర వాతావరణము, దాదాపుగా ఆనందంలో మునిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రేయసి ప్రియులిద్దరు కూడా ఒకటే అవకాశం కనబడుతోంది. వివాహం చేసుకునేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతోంది. కాబట్టి ప్రేయసి ప్రియులు మాత్రం మంచి అనుకూలవంతమైన కాలంగా చెప్పవచ్చు వారికి. ఈ రోజున ఈ రాశి వారికి ముఖ్యంగా దాదాపుగా సూర్యుడి అష్టోత్తర శతనామాలు పారాయణం చేయండి, లేదా చంద్రుడి అష్టోత్తరనామ పారాయణం చేయండి, లేదా శివుడి అష్టోత్తరనామ పారాయణం చేయండి. తద్వారా మంచి శుభమైనటువంటి ఫలితాలు మీకు పొందే అవకాశం బాగా కనబడుతోంది. అలాగే ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:07 నుంచి 10:13 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 9, 1, 3 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను వినియోగించుకొని తప్పకుండా సత్ఫలితాన్ని పొందాలని ఆశిస్తున్నాను. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కన్యా రాశి వారికి ముఖ్యంగా ప్రభుత్వ సంఘంలో ఉన్నటువంటి వారికి తప్పకుండా ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కనబడుతోంది. ఉద్యోగం లేని వారికి శుభ ఉద్యోగ ప్రాప్తి కూడా కనబడుతోంది. అలాగే ఈ రాశి వారిలో అద్భుతమైనటువంటి డబుల్ ప్రమోషన్ కూడా పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో ప్రైవేట్ ఉద్యోగస్తులకి విదేశీయానం బాగా కనబడుతోంది. విదేశాలలో మీ ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కూడా బాగా కనబడుతోంది. విదేశాలలో ఉద్యోగ, విద్య, వ్యాపార స్థితికి మిగిలినటువంటి ఈ రాశి వారికి మంచి సానుకూలవంతమైనటువంటి అనుకూలవంతమైన ఫలితాలు ఏర్పడే అవకాశం బాగా గోచరిస్తోంది. ఈ రాశి వారిలో ఆరోగ్య సమస్యలన్నీ కూడా తుడిచిపెట్టిపోయే అవకాశం ఉంటుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. మీకున్నటువంటి అన్యోన్య దాంపత్య జీవనం ఇంకా అధికమైనటువంటి మనశ్శాంతిని, మానసిక ఆనందాన్ని కలిగేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇతర వ్యక్తుల నుంచి వచ్చేటువంటి వార్తా శ్రవణాన్ని వదిలేసే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని చెడ్డగా చూపించే ప్రక్రియలో ఉన్నటువంటి వ్యక్తులు మీ గురించినటువంటి చెప్పే వార్తలు మీరు పక్కకు పడేసే అవకాశం ఉంటుంది. వారిని కేర్ చేసేటువంటి అవకాశం లేదు. అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉంటున్నారు. ఆ వ్యక్తులు మిమ్మల్ని దూరంగా ఉంచే ప్రయత్నంలో మీరు సఫలీకృతులు అవుతున్నారు. అంటే దుష్టులకి దూరంగా ఉండేటువంటి ప్రయోజనం మీకు చాలా బాగా స్పష్టంగా కనబడుతోంది. అటువంటి వ్యక్తులని పూర్తిగా విస్మరించేటువంటి విధానంలో మీరు సఫలీకృతులు అవుతున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఆర్థిక లాభాలు బాగా కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్లు మంచి ఆర్థిక అనుకూలత బాగా కనబడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తి సమాచారం మిమ్మల్ని ఆనందాన్ని గురి చేసే అవకాశం ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా ఆర్థిక, మానసిక ఆనంద ప్రయోజనాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:07 నుంచి 10:17 మధ్య కాలంలోను, మరియు మధ్యాహ్నం 12:29 నుంచి 1:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెలు సద్వినియోగం చేసుకుని తప్పకుండా శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా తులారాశి వారికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించేటువంటి మీ తత్వం వల్ల అవతలి వ్యక్తులు మిమ్మల్ని చూసి నవ్వుకున్న విషయాన్ని గుర్తుంచుకోండి. లేనిపోని తత్వంలో, లేనిపోని గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నారు మీరు. అటువంటి విషయంలో అనవసర లాభాంతాలకు గురి కాకుండా మిమ్మల్ని మీరేంటో తెలుసుకునే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా ఈ రాశి వారికి అనారోగ్య బాగా చెప్పబడుతోంది. లేని గొప్పతనాన్ని ఆఫీసులో లేదా మిగతా ప్రభుత్వ సంబంధ విషయాల్లో మీరే గొప్పవారిగా భావించి మీరే అన్ని చేస్తానటువంటి అధికమైన ఆత్మవిశ్వాసంతో ఉంటున్నారు. అటువంటి విషయంలో మీరు కింద పడతారు, చేదారి పడతారనే విషయాన్ని గుర్తుంచుకోండి. 10 మందిలో మీరు నవ్వుల పాలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిమ్మల్ని మీరు గొప్పవారిగా కీర్తించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి విషయం
విషయంలో మీరు ఇబ్బంది పడే సూచనలు బాగా కనబడుతున్నాయి. స్పెక్యులేషన్స్ లలో, షేర్ మార్కెట్లలో మీరు చెప్పిందే విధంగా జరుగుతుందన్నటువంటి భావంతో మీరున్నారు. అటువంటి విషయాల్లో లేనిపోని వ్యక్తులకు సలహా ఇస్తారు. వారందరూ కూడా నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు అటువంటి విషయాల్లో దూరంగా ఉండడము, ఇతరులకు సలహా ఇవ్వకపోవడం అనేది మంచి విషయాన్ని గ్రహించుకోండి. అనవసరంగా మాట తూలకండి. మీ వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మీ భార్య కానీ మీ భర్త కానీ అనవసర ఇబ్బందుల్లో చిక్కునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. గొప్పదనం వల్ల మిమ్మల్ని మీరు నష్టపరుచుకునే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తోంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కొంత అధిక ఒత్తిడి ఉంటుంది. కాకపోతే ఉద్యోగంలో వారికి కొంత సహచరుల నుండి మీకు ఏదైనా సహాయం పొందే అవకాశం ఉంటుంది. వారి వల్ల మీరు కొంత మంచి ప్రయోజనాన్ని పొందే అవకాశం సుస్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి ప్రభుత్వ సంబంధంలో వారికి అంతగా ప్రయోజనం కనబడటం లేదు. ఐటీ సంస్థల వారు లేదా ఈ యొక్క అవినీతి నిరోధక శాఖ వారు మీపైకి దండయాత్రకు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్త పడండి. లేనిపోని ఇబ్బందులకు గురి కాకుండా చూసుకోండి. మీ చుట్టూ పరిసరాల్ని బాగా పరిశీలించుకోండి. వాహనంలో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. డ్రైవర్ కూడా నిద్రమత్తులో ఉన్నాడా లేదా అనే విషయాన్ని గ్రహించుకోండి. తాగినాడా లేదా అనే విషయాన్ని గ్రహించుకోండి. తద్వారా మాత్రమే మీరు వాహనంలో ప్రయాణించండి. లేదా లేనిపోని ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడే అవకాశాలు బాగా స్పష్టంగా తెలుస్తున్నాయి. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్ లో ఎటువంటి ఆర్థిక లావాదేవీల్లో ప్రయోజనం లేదు. కాబట్టి పెట్టుబడి పెట్టే ప్రయత్నాన్ని విరమించుకోండి. ముఖ్యంగా ఈ రాశి వారికి ఏదైనా దూర ప్రాంత ప్రయాణం అనగా విదేశానికి కావచ్చు, స్వదేశానికి కావచ్చు చేయకపోవడమే మంచి విషయాన్ని గుర్తుంచుకోండి. మాతృవర్గీయ నుండి మీకు వ్యతిరేక భావన ఎక్కువగా ఉంటుంది. లేనిపోని నిందారోపణలు మీకు ఎదురవుతున్నాయి. కాకపోతే సాయంకాల సమయానికల్లా మీకు కళ్యాణ సంబంధ విషయాల్లో కొంత అనుకూలవంతమైన ఫలితాలు ఏర్పడతాయి. లేదా శుభ సంతానం కూడా ఏర్పడే అవకాశాలు బాగా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అన్యశ్రీ సహజంగా మీకు పరిచయం అవుతుంది. అటువంటి వ్యక్తిని దూరంగా ఉంచే ప్రయత్నం చేయండి. లేనిపోని ఇబ్బందులు కలుగజేసుకోవద్దు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉదయం 5:59 నుంచి 7:18 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5, 7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెల సద్వినియోగం చేసుకుని తప్పకుండా శుభ పరిణామాలు పొందుతారని ఆశిస్తున్నాను. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. గంభీరమైనటువంటి మనస్తత్వం ఉండేటువంటి మీ శక్తి సామర్థ్యాన్ని కూడా ఈ రోజు క్షీణించే అవకాశాలు ఉన్నాయి. ఉత్తమమైనటువంటి మార్గంలో నడుద్దామనుకున్న మీ ప్రయత్నం ఇతరుల వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడడం వల్ల మీకున్నటువంటి సప్రయోజనం అంతా కూడా నష్టపోయే ప్రమాదం ఉంది. ఆర్థికంగా నష్టము, శారీరకంగా నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. అవమానాలు పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో లేనిపోని నిందారోపణలు చేసే అవకాశం ఉంటుంది. మీ పరుషమైనటువంటి వాక్కుల వల్ల ఎదుటి వ్యక్తి మిమ్మల్ని చూసి నవ్విపోయేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. మీరు అవతలి వ్యక్తికి మిమ్మల్ని అవమానించడానికి అవకాశం ఇచ్చినట్టుగా మీరు భావించండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మౌనంగా ఉండండి, దత్త చరిత్ర పారాయణం చేసుకోండి. శని అష్టోత్తర నామాన్ని, శివ అష్టోత్తర నామాన్ని ఈరోజు బాగా చేయండి. విష్ణు సహస్రనామాలు ఇవాళ బాగా వినండి. లేదా ఆఫీస్కు సెలవు పెట్టి లేదా ఉద్యోగంలో ఎక్కడైనా సరే మీరు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే మీరు మౌనంగా ధ్యానం చేసుకోవడం మంచి విషయాన్ని గుర్తుంచుకోండి. కాకపోతే ఈ రోజు అన్ని విషయాల్లో కూడా మీకు వ్యతిరేక భావాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాకపోతే షేర్ మార్కెట్ లో మాత్రం కొంత స్వల్పమైనటువంటి ఆర్థిక ప్రయోజనం మాత్రం కనబడుతోంది. నూతన వస్తువు ఆహార ప్రాప్తి కూడా గోచరిస్తోంది. అది కూడా అప్పు చేసుకునేసినటువంటి అవకాశము మీకు మీరు కల్పించుకుంటున్నారు. భార్యాభర్తల మధ్య స్వల్ప విరోధాలు ఎక్కువ కనబడుతున్నాయి. భేదాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. ఆ విషయంలో ఇద్దరు కూర్చొని దాదాపుగా సామరస్యంగా మీ పరిష్కరించే ప్రయత్నాన్ని చేయండి. తద్వారా మీకు జరిగేటువంటి చెడు విషయాన్ని కూడా మంచి ఫలితాలుగా మారే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రోజున మీరు ముఖ్యంగా ఎటువంటి దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది. సంతాన విషయంలో కూడా సంతానం పొందకపోవడము లేదా సంతాన విషయంలో మీరు అధిక పెట్టుబడులు పెట్టకపోవడము, వాటిని విదేశాలకు పంపకపోవడం చాలా మంచిది. తద్వారా మీకు మంచి ఆనందకర ప్రయోజనం ఏర్పడుతుంది. తద్వారా మరునాటికి ఆ కార్యక్రమం పొడిగించుకోవడం వల్ల మీరు మంచి ప్రయోజనాన్ని పొందుతారు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఉదయ సమయంలో 5:37 నుంచి 6:54 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1, 5, 7, 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందండి. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ధనుసు రాశి వారికి అధికమైనటువంటి ఆర్థిక వనరులు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యమైనటువంటి ప్రతి వ్యాపారంలో కూడా ఆర్థిక ప్రయోజనం అనుకూలంగా ఉంటుంది. ధనాదాయం బాగా ఉంటుంది. చేతి నిండా ధనం ఉంటుంది. నూతన వస్తు వాహనాలు ఇంటికి చేరుకుంటాయి. ఇంటి సంబంధించిన విషయాల్లో చేసే ప్రయత్నం సఫలీకృతమవుతుంది. లేదా అపార్ట్మెంట్ కానీ విల్లా కానీ కొనే ప్రయత్నంలో మీరు మంచి సఫలత పొందే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తుల ద్వారా మీరు చేసేటువంటి ఏదైనా వ్యాపార లావాదేవీలు మంచి అనుకూలవంతమైన కాలంగా చెప్పబడుతోంది. ఈ రోజున మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఆనందదాయకంగా ఆరోగ్యప్రదంగా ఉండే అవకాశాలు ఎక్కువగా
ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి షేర్ మార్కెట్ గానీ, స్పెక్యులేషన్స్ లో గానీ, మ్యూచువల్ ఫండ్స్ లో గానీ మంచి లాభాలు కనబడుతున్నాయి. ముఖ్యమైనటువంటి విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు అనుకూలవంతంగా మారే అవకాశం సుస్పష్టంగా గోచరించింది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. మీ పిల్లలు మంచి పేరు ప్రఖ్యాతులు పొందే అవకాశం కనబడుతోంది. ఆనందమైనటువంటి జీవితంగా ఈ రోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి 3 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. తప్పకుండా ఈ రాశి వారు ఈ రోజున ఏదైనా శుభ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ఇంతకు ముందు ఉద్యోగం లేనట్టయితే ఈ రోజున మీరు ఉద్యోగాన్ని పొందే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తోంది. ప్రభుత్వం గానీ లేదా ప్రైవేట్ సంస్థల్లో మీరు ఉద్యోగం పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అనవసర రాద్ధాంతాలకి పట్టింపులకు వెళ్ళకండి. భార్యాభర్తల మధ్య స్వల్పమైనటువంటి విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇతరుల ప్రమేయం మీ ఇద్దరి మధ్య ఉండడం వల్ల అనవసరమైనటువంటి భేదాభిప్రాయాలు ఏర్పడుతున్నాయి. మీ ఇద్దరి మధ్య సాన్నిధ్యం లోపించే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ రోజున మీరు శ్రీరాముడి అష్టోత్తర నామాన్ని, సీతమ్మ వారి అష్టోత్తర నామాన్ని జపం చేయండి, పారాయణ చేయండి. తప్పకుండా మంచి సానుకూలమైనటువంటి అన్యోన్య దాంపత్య సుఖ జీవనం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే రాశి వారికి ఆర్థిక ప్రయోజనం సుస్పష్టంగా గోచరిస్తోంది. మంచి లావాదేవీలు, వ్యాపార ఫలితాలు అనుకూలంగా, ధనాదాయం బాగా కనబడుతోంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో మీరే పై చేయనట్టుగా ఉంటుంది. మిమ్మల్ని సంప్రదించి ఇతర వ్యక్తులు మీ సలహా సంప్రదింపులతో వారు కూడా ఆర్థిక ప్రయోజనాన్ని, ఆనందాన్ని పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి షేర్ మార్కెట్ లో, స్పెక్యులేషన్స్ లో అధికమైన పెట్టుబడి పెట్టవచ్చును. ఆర్థిక లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిలో పిల్లల గురించి చేసేటువంటి మీ యొక్క ప్రయోజనకరమైనటువంటి పనులన్నీ కూడా మంచి సఫలీకృతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. వారి విషయంలో మీరు చేసేటువంటి పొదుపులు కానివ్వండి, వారి విదేశీయాలకు చేసే విద్యకు చేసే ఖర్చు కానివ్వండి, ఏదైనా స్వదేశంలో ఉన్నత విద్యకు చేసేటువంటి ఖర్చు కానివ్వండి, మంచి లాభాలు పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో కొంత నేత్ర సంబంధమైన లేదా గొంతు సంబంధమైన విషయాల్లో కొంత అసౌకర్యం కనబడుతుంది. కాబట్టి విందు వినోదాల్లో పాల్గొన్నప్పుడు శీతల పానీయాలు కానివ్వండి, ఐస్ క్రీమ్లు కానివ్వండి అలాంటివి తినే ప్రయత్నాన్ని చేయకండి. తద్వారా మీరు కొంత ఇబ్బంది, అనారోగ్యానికి గురే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:57 నుంచి 11:06 వరకు మరియు మధ్యాహ్నం 2:17 నుంచి 3:19 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు. కుంభరాశి వారికి ఫలితాలు విధంగా ఉన్నాయి. కుంభరాశి వారి ఇంటిలో కళ్యాణ పరంపర కొనసాగే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ఇంటిలో శుభ కళ్యాణ వేడుకలు జరిగే అవకాశం ఉంటుంది. ఎంగేజ్మెంట్ లేదా నిశ్చయితాంబులాలు లేదా లగ్న పత్రికలు రాసిన శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఈ రోజున బాగా కనబడుతోంది. లేదా ఇంటిలో సంతాన విషయంలో బారసాలలు అలాంటివి జరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో విందు వినోదాలలో పాల్గొనే అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని మీరు పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ పోస్ట్ పోన్ చేసుకోవడం వల్ల మీరు ఆర్థిక నష్టాన్ని పొందుతారు. కాబట్టి అటువంటి కార్యక్రమాల్ని, ముఖ్యమైన కార్యక్రమాల్ని వాయిదా వేయకుండా ఈ రోజు పూర్తి చేసుకునే ప్రయత్నాన్ని బాగా చేయండి. అలాగే ఈ రాశి వారికి విదేశీ ప్రయాణ, ఆకస్మిక ప్రయాణం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయాణం కూడా మీకు మంచి సఫలత పొందే అవకాశాలు ఉన్నాయి. తద్వారా మీరు మంచి ఆర్థిక ప్రయోజనాన్ని పొందబోతున్నారు. ఈ రాశి వారికి షేర్ మార్కెట్ లో, స్పెక్యులేషన్స్ లో అధిక లాభాలు బాగా కనబడుతున్నాయి. పెట్టుబడి పెట్టండి, మంచి లాభాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారికి విదేశీయాన సంబంధ విషయాల్లో మంచి సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ సంఘంలో ఉన్న వారికి మాత్రం కొంత ఆర్థిక నష్టము లేదా ఉద్యోగం ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఆ విషయంలో మీరు ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేస్తున్న వారైతే పై అధికారుల యొక్క అనుమతి తీసుకొని ప్రయాణం చేస్తే మంచి విషయాన్ని గుర్తించండి. తద్వారా మంచి ప్రయోజనము, ఆహ్లాదంగా ఉండే అవకాశం బాగా ఉంటుంది. అలాగే రాశి వారికి ప్రభుత్వ సంఘంలో ఉద్యోగం చేసే వారికి మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి స్థానమాన ప్రకారంగా వారికి స్థాన మార్పు జరిగే అవకాశం బాగా గోచరిస్తోంది. ఈ స్థాన మార్పు వల్ల మీరు మంచి ప్రయోజనాన్ని, ఆర్థిక లాభాన్ని కూడా పొందే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్ లో అధిక లాభాలు కనబడుతున్నాయి. తప్పకుండా అందులో పెట్టుబడి పెట్టండి, లాభాలు ఆర్జించే అవకాశాలు సుస్పష్టంగా గోచరిస్తుంది. ఈ రోజు మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటున్నారు. మంచి అనుకూలమైనటువంటి బంధుమిత్రుల కలయిక, మిత్రుల సందేశాలతో మీరు ఆనందంగా ఉండే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 10:06 నుంచి 12:09 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 5 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలు వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తప్పకుండా శుభ ఫలితాలు పొందవచ్చు. మీన రాశి వారికి ముఖ్యంగా ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఈ రోజు విజయవంతంగా పూర్తి చేయబడుతుంది.
పుత్ర సంతాన యోగము, పుత్రికా సంతాన యోగం కూడా బాగా కనబడుతోంది. ఈ రాశి వారికి దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుంచి క్లిష్టమైన ఒక సమస్య మీకు ఈ రోజున పరిష్కార దిశగా మారే అవకాశాలు బాగా గోచరిస్తున్నాయి. కుటుంబంలో వివాహపరమైనటువంటి విషయాలలో మంచి లాభాలు కనబడుతున్నాయి. ఒప్పందాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార భాగస్వాములతో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా అనుకూలవంతంగా మారబోతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఏదైనా సువర్ణ ఆభరణ క్రయ విక్రయాలు చేసేటువంటి వ్యాపారస్తులు కానివ్వండి, లేదా ఈ యొక్క షూస్ అమ్మేటువంటి విషయాలు అంటే తోలు పరిశ్రమ వాళ్ళు కానివ్వండి, లేదా లెదర్ పరిశ్రమ వాళ్ళు కానివ్వండి, లేదా ముఖ్యంగా ఈ వైన్స్ సారాయి అమ్మేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వ్యాపారం చేసేవాళ్ళు, కొంత అవినీతి నిర్దోషాఖ వాళ్ళు కానివ్వండి, లేదా ఐటీ వాళ్ళు కానివ్వండి, మీ దాడికి వచ్చేటువంటి అవకాశం మాకు కనబడుతోంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క వ్యాపారాన్ని తప్పులు చేయకుండా చేసుకునే ప్రయత్నాలు చేయండి. తద్వారా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశి వారిలో ఏదైనా విదేశీయాన ప్రయాణ సంబంధ విషయాల్లో మీరు కనుక ప్రయాణం చేయదలుచుకున్నట్టయితే తప్పకుండా ఆ ప్రయాణాన్ని ఈ రోజు పెట్టుకోండి. మంచి అనుకూలవంతంగా ఉంటుంది. ఈ రాశి వారిలో విద్యా విషయ సంబంధ విషయాల్లో అనుకూలమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. మంచి ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణత మీ విద్యార్థులు, మీ పిల్లలు పొందే అవకాశాలు బాగా స్పష్టంగా గోచరిస్తోంది. విదేశీయానం కొరకు విద్యార్థులు వెళ్ళేటైతే తప్పకుండా ఈ రాశి వారు వెళ్ళవచ్చును. తద్వారా మంచి సానుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ లో లాభాలు బాగా ఉన్నాయి. అందులో పెట్టుబడి పెట్టండి, మంచి ప్రయోజనాన్ని పొందవచ్చును. ఈ రాశి వారికి ఉదయం 8:18 నుంచి 9:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1, 2, 4, 6 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలను వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చును. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులకు కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఈ 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.